అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 35 నుండి 40 వచనాలు చదివినాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 35 వచనం నుండి 40. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మమిచ్చాను. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువాత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడును చూడలేదు. అయితే ఫిలిప్పు ఆజోతులో కనబడెను. అక్కడ నుండి కైసరకు వచ్చు వరకు అతడు పట్టణములన్నింటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చాను. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడవైన మా దేవ, కనికర సంపన్నుడా, అద్వితీయ సత్యదేవుడా, మీ గణనామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావం గల దేవుడవు, మీకు స్తోత్రం. 10 నిమిషాలు మీ వాక్యములో ఉన్న వాస్తవాలు తేట తెల్లంగా వినాలని, మీకు మహిమ తేవాలని ఆశపడుతూ పెందలకడ చేరి వచ్చిన మీ బిడలను బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కొక్కరిని మీ బలిష్టమైన రెక్కల క్రింద సురక్షితమైన కాపుదలిచ్చి విడువక ఎడబాయిక కృప చూపి మీరు మేలు చేసి మహిమ పొందుతారని తోడయుండి కాపాడమని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయంగా బ్రతిమలాడి వేడుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచ్చిన భాగాలలో తేటగా మనము గమనించాల్సిన గొప్ప విశేషం, ఇక్కడ ఫిలిప్పు నపుంసకునికి బాప్తిస్మం ఇచ్చుచూ ఉన్నట్లుగా మనము చూడగలం. బాప్తిస్మము ఎప్పుడు పొందాలి? అక్కడున్న మాట, అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను అన్నాడు. సువార్త వినాలి, సువార్త విన్న తర్వాత విశ్వసించాలి. యేసును గూర్చిన సువార్త వినకుండా బాప్తిస్మం ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి బాప్తిస్మము ఇవ్వడం అనంటే సువార్త వినాలి, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొనాలి, హృదయములో విశ్వసించాలి. ఈ కార్యమంతా జరిగిన తరువాతనే బాప్తిస్మపు అనుభవానికి వెళ్ళాలి. సరే, ఎవరికి ఇవ్వాలి? సువార్తను గూర్చి సరి అయిన అవగాహన కలిగి క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారికి. విశ్వాసం ఉంచాడు, దారెంట వెళుతూ ఉన్నారు. వెంటనే త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమి అన్నాడు. నీళ్లున్న ఒక చోటికి, ఇక్కడ మీరు గమనించాలి, బాప్తిస్మము తీసుకొనవలనంటే నీళ్లు ఎక్కువగా కనబడాలి, నీళ్లు ఎక్కువ ఉండాలి. నీరు తక్కువ ఉన్న స్థలములో బాప్తిస్మము తీసుకోకూడదు. అంటే నీళ్లు అంటే కనీసం మునగాలి.
అందుకే ఆ రోజుల్లో ప్రియులారా, దేవుని వాక్యములో మనం ఆలోచన చేసినప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో, తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. ఎక్కడ? నదిలో. నదిలో ఏముంటాయి? నీళ్లుంటాయి. తక్కువ నీళ్లు కాదు, ఎక్కువ నీళ్లు కావాలి. అవును. దేవుని వాక్యములో యోహాను రాసిన సువార్త, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 23వ వచనం. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 23వ వచనం. సలీము దగ్గరనున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మం ఇచ్చుచూ ఉండెను. సలీము దగ్గరనున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండినందున. ఇన్ని వచనాలను బట్టి మనము జ్ఞాపకం చేసుకుంటే, నీళ్లు విస్తారంగా ఉన్న చోటనే బాప్తిస్మం ఇవ్వాలి, కొద్ది నీళ్లు అనేది కాదు. ఈ వచనాలన్నీ చూపించడానికి కారణం ఏంటంటే, చిలకరింపు అనేది బాప్తిస్మము కాదు. అర్థమైందండి? చిలకరింపు అనేది బాప్తిస్మము కాదు. తొట్టి కట్టిస్తున్నారు కదన్న. ఆ? మందిరాల్లో తొట్టి కట్టి అందులో ఇస్తున్నారు. అవి కూడా పర్వాలే, విస్తారమైన నీళ్ళే అవి కూడా. ఆ మందిరాల దగ్గర ఉండే తొట్లు కూడా విస్తారంగానే నీళ్లు ఉంటాయి, మునగడానికి సరిపోయినంత నీళ్లు. కాబట్టి దైవలేఖనంలో వ్రాయబడిన సత్యం, నీళ్లు విస్తారంగా ఉండాలి. ఏదో చెంబుతోనో గిన్నెతోనో తీసుకొని నీళ్లు ఇలా చిలకరించడం అనేది బైబిల్ పద్ధతి కాదు. మరి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ పద్ధతి మనకు తెలియదు, కానీ ఆ చిలకరింపు అనేది పాత నిబంధనలో చెప్పబడిన పద్ధతి. ఆ కుంచెలో ఆ రక్తమును తీసుకుని హిస్సోపు పొడకతో చిలకరించినట్లుగా ఉంది. ఆ చిలకరింపు వేరు, ఈ బాప్తిజం వేరు. బాప్తిజం అంటే మునుగుట, మునుగునట్లు చేయుట, కనబడకుండా చేయుట. బాప్తిజం అనగా క్రీస్తుతో చనిపోవుట, క్రీస్తుతో సమాధి చేయబడుట, క్రీస్తుతో తిరిగి లేచుట అనే సత్యాన్ని మనము తేటగా తెలుసుకోవచ్చు. కనుక ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన సత్యం ఏంటంటే, సువార్త తేటగా వినాలి. విన్న తర్వాత విస్తారమైన నీళ్లలో విశ్వసించిన వ్యక్తికి బాప్తిస్మము అనేది ఇవ్వాలి. నిజమే, ఫిలిప్పు అందించిన వర్తమానం అపోస్తలులు అందించిన వర్తమానం వంటిదే. 37వ వచనంలో ఫిలిప్పు అందించిన వర్తమానం అపోస్తలులు అందించిన వర్తమానం వంటిదే. ఏం చెప్పాడు ఆయన? లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చి సువార్తను ప్రకటించెను. ప్రియులారా, 3వ అధ్యాయం 15వ వచనములో, 3వ అధ్యాయం 15వ వచనం, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. 4వ అధ్యాయం
10 నుండి 12 వచనాలు. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టియు మృతులలో నుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఈ మాటలు ఎందుకు చెప్పారంటే, బాప్తిస్మం అనే దానిలో యేసుక్రీస్తు ప్రభువు మరణించి తిరిగి లేచాడు అనే వాస్తవిక సత్యం. కాబట్టి దేవుని సన్నిధి మనము జ్ఞాపకం చేసుకుంటే, ఫిలిప్పు అందించిన వర్తమానం అపోస్తలులు అందించిన వర్తమానం వంటిదే. ఇక 5:12 అపోస్తల కార్యాల్లోనే 5వ అధ్యాయం 12వ వచనం, అలాగే 10వ అధ్యాయం 38 నుండి 42 వచనాలు, 10వ అధ్యాయం 38 నుండి 42 వచనాలు, అలాగే 17వ అధ్యాయం 2-3 వచనాలు, 2-3 వచనాలు. వారు త్రోవను వెళ్ళుచుండగా నీళ్లున్న చోట వచ్చినప్పుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగాను. ఈ మాట అనుటలో ఫిలిప్పు బాప్తిస్మమును గురించి బోధించేనేమో. సువార్త చెప్పిన తర్వాత ఆయన బాప్తిస్మమును గురించి చెప్పాడేమో. అందుకు ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఆటంకం ఏమిటి అని ఆయన మాట్లాడిన సందర్భం మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నటువంటి వాస్తవిక సత్యం బాప్తిస్మమును గురించిన సంగతి. ఇక 36 నుండి 38 వచనాలలో, విశ్వాసి విశ్వసించినప్పుడే బాప్తిస్మము ఇవ్వాలి. బాప్తిస్మం అనగా ముంచడం. బాప్తిస్మము పొందుమని ఫిలిప్పు నపుంసకుని హెచ్చరించినట్లు లేదు. మనం చదువుకున్న వచనాల్లో బాప్తిస్మము పొందు అని ఆయనను హెచ్చరించినట్లు లేదు. ఆయనే ఆ సంగతిని ఎత్తి ఏమైనా ఆటంకం ఉన్నదా అనే ప్రశ్న వేస్తుంటాడు. అవును, బాప్తిస్మం పొందకుండా ఆటంకం ఒకటే కలదు. ఏంటది? బాప్తిజం పొందకుండా ఆటంకం ఏంటంటే, పూర్ణ హృదయముతో క్రీస్తును నమ్మకపోతే బాప్తిస్మము పొందరాదు. పూర్ణ హృదయముతో యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే బాప్తిస్మము పొందరాదు. అదొక్కటే ఆటంకం, ఇంకేం ఆటంకం లేదు. మరి రక్షించబడిన వ్యక్తి ఆ క్రియలు కూడా కనుపరచాలి. కనుక విశ్వాసులదే బాప్తిస్మం, అవిశ్వాసులది కాదు, అల్ప విశ్వాసులది కాదు, అన్యులది కాదు. కాబట్టి జాగ్రత్త పడాలి. బాప్తిస్మం అనేది అందరూ తీసుకోవచ్చు, కానీ ఎవరికి ఆటంకం? ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచలేదో వారికి ఆటంకం. మిగిలిన వారికి ఆటంకం కానే కాదు. కనుక నపుంసకుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించి మంచి ఒప్పుకుని ఉంటాడు. అప్పుడే ఒప్పుకొని నీటిలో ఫిలిప్పుతో కూడా దిగాడు. ఇక్కడ కొన్ని ప్రశ్నలు మనం వేసుకోవాలి. కొన్ని ప్రశ్నలు కూడా జనాల మదిలో ఉంటాయి. ఒకటి, బాప్తిస్మం ఇవ్వతగిన వాడెవడు? ఒకటి, బాప్తిస్మము పొందతగిన వాడు ఎవడు అనే దానికంటే, బాప్తిస్మము ఇవ్వతగిన వాడు ఎవడు? ఫలానా బిరుదు పొందిన వాడే కదా ఇవ్వవలెను. ఫలానా బిరుదు అంటే బాప్తిస్మము ఇవ్వాలంటే ఫలానా బిరుదుంటేనే బాప్తిస్మం ఇవ్వాలి, లేకపోతే బాప్తిస్మము ఇవ్వకూడదు అని చెప్పే కొన్ని చాదాంత సిద్ధాంతములు ఉన్నవి. సరే,
ఇక్కడ మనం చూస్తే దానికి జవాబు ఆ భావం మీరు బైబిల్‌లో నేర్చుకొంటిరా? లేక సొంత తలలో ఊహించారా? ఏది? బాప్తిస్మం ఇవ్వతగిన వాడు ఎవడు? బిషప్పే ఇవ్వాలి, రెవరెండే ఇవ్వాలి, సెమినార్‌లో చదివిన వాడే ఇవ్వాలి, డీకనే ఇవ్వాలి అని కొంతమంది అభిప్రాయం. కొంతమంది అభిప్రాయం. ఇక్కడ ఫిలిప్పు బాప్తిస్మం ఇచ్చాడు. ఫిలిప్పు బాప్తిస్మం ఇచ్చాడు అంటే ఫిలిప్పు బిషప్పా? కాదు. ఫిలిప్పు రెవరెండా? కాదు. ఫిలిప్పు సెమినరీకెళ్ళి చదివాడా? కాదు. ఫిలిప్పు విశ్వాసి అయిన వాడై ఆత్మతో నిండుకొని ముందు పరిచారకుని పరిచర్య చేసి సంఘములో పని చేయుచూ ఉన్నాడు. బాప్తిస్మం ఇవ్వదగిన వాడెవడు? బిషప్లని కాదు, రెవరెండ్లని కాదు, సెమినారీ చదివిన వాడు కాదు, డీకనుగా ఉన్నవాడని కాదు. ఎవరైతే విశ్వాసముతో నిండుకొని ఆత్మతో నింపబడి సంఘములో పనిచేస్తూ ఉన్నాడు, అలాగూ సంఘములో పనిచేసేవారు బాప్తిస్మం ఇవ్వచ్చు. ఆయనే నపుంసకునికి బాప్తిస్మం ఇచ్చెను. అధికారము ఎక్కడ నుండి ఈయనకొచ్చింది? బాప్తిస్మం ఇచ్చే అధికారం ఎక్కడి నుండి వచ్చింది? ఎవరైనా ఈయనకి ఇచ్చారా? ఈ అధికారం ఎవరికైనా ఇచ్చారా? నో. పరలోకము నుండియే కలిగింది. పరలోకము నుండే కలిగింది. మరి ఇక బాప్తిస్మము పొందదగిన వారెవరు? బాప్తిస్మం ఇవ్వదగిన వాడెవడు? రెండోది, బాప్తిస్మము పొందదగిన వారెవరు? విశ్వసించిన వారే బాప్తిస్మము పొందినట్లు కనబడుచున్నది. విశ్వసించిన వారే. 18వ అధ్యాయం 8వ వచనం. 18:8 విశ్వసించిన వారే. క్రీస్తే రక్షకుడు. వ్యక్తి రక్షకుని అంగీకరించాలి. రక్షించబడినటువంటి వారే బాప్తిస్మము పొందాలి. ఫిలిప్పు ఏమని చెప్పాడంటే, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన యెడల బాప్తిస్మము పొందవచ్చు అని చెప్పాడు. అతను యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నాడని చెప్పాడు. అప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయిను అనే మాట మనం చూస్తాం. ఇక 39వ వచనం. 39వ వచనం. అక్కరగా ఉన్న నపుంసకుని యొద్దకు నడిపించిన వాడు పరిశుద్ధాత్మ. అక్కరగానున్న వాని యొద్దకు నడిపించిన వాడు పరిశుద్ధాత్మ. పని అయిన తరువాత కూడా పనివాన్ని ఎత్తివేసిన వాడు పరిశుద్ధాత్మ. పని అయిన తరువాత కూడా పనివాని ఎత్తివేసిన వాడు పరిశుద్ధాత్మ. ఆయనే సువార్త సేవలో గొప్ప అధికారి అయి ఉన్నాడు. సువార్త సేవలో గొప్ప అధికారి. ఆ వేళ చెప్పవలసింది ఫిలిప్పు చెప్పి, ఆ నపుంసకుడు క్రీస్తునందు విశ్వసించినప్పుడు చేయవలసినది కూడా చేసి ఆయనకు బాప్తిస్మం ఇచ్చి ఫిలిప్పు తన పని ముగించాడు అని మనం చూస్తాం. అంతటితో కావలసింది కడతేరినని యజమానుడైన ఆత్మ ఎరిగి ఫిలిప్పును వెంటనే తీసివేసెను. అక్కడి నుంచి ఫిలిప్పును తీసివేసినట్లుగా, మళ్ళా అతడు అక్కడ కనబడలేదని మనం చూస్తాం. అప్పటికి నపుంసకుని పట్ల ఫిలిప్పు సేవ తీరిపోయింది. ఇక ఫిలిప్ అంటే కార్యము భిన్నమగునని ఆత్మ తెలుసుకొని
ఆయనను కొనిపోయినట్టుగా చూస్తాం. వెళ్ళిపోమ్మని ఫిలిప్పుతో ఆత్మ చెప్పినట్లు దీని భావము కాదు గాని అంత వింతగా మనకక్కడ కనబడుతుంది. ఆత్మ వింతగా అనొక క్షణములో నీళ్లలో నపుంసకునితో దిగి వెలుపలికి వచ్చి ఫిలిప్పును కొనిపోయెను అని అర్థం. అనగా ఆయనను పట్టుకొని ఎత్తివేసెను. ఆయనను పట్టుకొని ఎత్తివేశాను. ఇక అక్కడ లేడు ఆయన. ఎత్తివేశాడు. దీనికి కొన్ని వచనాలు పోల్చి చూస్తే రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం. రాజుల రెండవ గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం. రాజుల రెండవ గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం. హెస్కేలు 3:12 మరియు 14. 3:12 మరియు 14. 8:3, 8:3, 11:1, 24. 11:1, 24. ఆత్మ ఆయనను కొనిపోయెను అనే క్రియ తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో కనబడుచున్న క్రియతో సమానం. ఏ క్రియ? ప్రధాన దూత బూర శబ్దం ఊదినప్పుడు నమ్మిన వారు సజీవులుగా, చనిపోయిన వారు సజీవులుగా ఉన్నవారు ఎత్తబడతారు. ఆయన కొనిపోతాడు. అలాగే ఆత్మ ఆయనను కొనిపోయినను క్రియ కనబడుచున్న క్రియతో సమానం. నిజమే, క్రీస్తు వచ్చినప్పుడు మనం కూడా కొనిపోబడుదుము. క్రీస్తు వచ్చినప్పుడు మనం కూడా కొనిపోతాం. అలాగే ఆత్మ అలనాడు పిలుపును కొనిపోయాను. ఆ పదము ఈ పదము మూల భాషలో ఒకటే గనుక ఆకాశములో క్రీస్తును కలుసుకొనులాగున మేఘముల మీద నెత్తివేయబడబోవు పరిశుద్ధుని వలె ఉన్నప్పుడే పిలుపు నపుంసకునికి నిమిషములో అగపడకపోయి ఎత్తివేయబడినని తెలుసుకుంటున్నాం. ఆత్మ ఎంత గొప్పవాడో చూడండి. పనిలో క్రీస్తు వారిని చక్కగా నడిపించగలడు. పని తీరిన తరువాత వారిని తీసివేయగలడు. ఇదంతా ఒక చిత్ర విచిత్రమైనటువంటి పరిస్థితులుగా మనకి కనబడతా ఉన్నాయి. అవసరం ఉన్నటువంటి నపుంసకుడు అవసరాన్ని తీర్చడానికి దేవాది దేవుడే ఆయనను పంపించి ఈయన ఎంతవరకు ఉపయోగపడాలో అంతవరకు ఉపయోగపడి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళవలెనో అక్కడికి పంపించి మిగిలిన వారి సేవలో దేవుని సహాయం ఎలాగున్నదో మనకి అర్థం చేసుకోవచ్చు. ఫిలిప్పు ఐథియోపియ నపుంసకుని విషయంలో ఒకే సంగతి గమనించాడు. ఏం గమనించాడంటే దేవుని విధానాలకు మనుషుల విధానాలకు ఎంతో వ్యత్యాసమున్నది. ఏమండి? ఏమున్నది? దేవుని విధానానికి మనుషుల విధానానికి ఎంతో వ్యత్యాసమున్నట్లు మనకి కనబడుతూ ఉంది. ఐథియోపియుడైన మంత్రి యెరూషలేమునకు వచ్చినప్పుడు అపోస్తలులు అక్కడ ఉండిరి. అనేక మంది విశ్వాసులు కూడా ఉండిరి. అయితే వారిలో ఏ ఒక్కడును మంత్రికి ఉపదేశమిచ్చేలాగు దేవుడు చేయలేదు. ఏ మంత్రికి దేవుడు ఉపవాసం చేయమని గాని ఉపదేశం ఇచ్చినట్లుగా గాని ప్రార్థన చేయమన్నట్లుగా గాని ఏమీ లేదు. ఉపదేశము లేకుండా యెరూషలేము నుండి వెళ్ళనిచ్చి ఫిలిప్పును దూరముగా ఉన్న సమరయ నుండి తీసుకువచ్చాడు.
తరువాత హఠాత్తుగా ఫిలిప్పును మళ్ళీ తీసుకుని వెళ్ళారు. ఇందులో ఒక విషయం మాత్రం నిశ్చయంగా కనబడుతుంది. ఇక్కడైనా ఎక్కడైనా ఫిలిప్పును లేక మరి ఎవరినైనా ఉపయోగించడం ద్వారా దేవుడు సత్యాన్ని కోరిన ప్రతి ఒక్కరికి సత్యం దొరికేలా చేస్తాడని తెలియవస్తుంది. నిజమా కాదా? సత్యాన్ని తెలుసుకోవాలి, సత్యం కొరకు జీవించాలి, సత్యాన్ని అనుసరించాలి అనుకున్న వారికి దేవుడు ఖచ్చితంగా సత్యాన్ని బయలుపరుస్తాడు. ఇప్పుడు నపుంసకుడు దివారాత్రము దేవుని వాక్యం చదవాలన్నట్లుగా ఆయన రెస్ట్ తీసుకోకుండా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఏం జరిగింది మనకు తెలుసు. చదివినప్పుడు ఏం జరిగిందో మనకు అర్థమవుతుంది. కనుక ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో మనము తేటగా గమనించినప్పుడు సత్యం కొరకు ఆశ కలిగిన వ్యక్తిని ఎలాగైనా సత్యం వైపు మళ్ళిస్తాడు అనడానికి ఇది ఒక సాదృశ్యం. సత్యాన్ని గురించిన ఆసక్తి లేనివాడికి ఎప్పటికీ సత్యం తెలియదు. ఏదో రావటం పోవడం, రావటం పోవడం అలాగే ఉంటుంది. అలా ఉండకూడదు. సరే, నపుంసకుడు సంతోషించుచు తన త్రోవలో వెళ్ళిపోయినట్లుగా చూస్తాం. 39 ఇది పరిశుద్ధాత్మ వలన కలిగిన ఆనందం. పరిశుద్ధాత్మ వలన కలిగిన ఆనందాన్ని మనము ఇక్కడ చూడవచ్చు. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళాడండి. సంతోషముతో వెళ్ళాడు. ప్రియులారా, సంతోషముతో వెళ్ళాడు. జాగ్రత్తగా గమనించాలి. పరిశుద్ధాత్మ వలన కలిగిన ఆనందం అది. అతడు సంతోషముతో వెళ్ళాడు. సరే, మనము మరొక ప్రశ్న వేసుకుంటే, బాప్తిస్మము పొందిన ప్రతివాని ఎదుగుదల ఇట్లు. బాప్తిస్మైతే పొందాడు. బాప్తిస్మము పొందిన వాని ఎదుగుదల ఎలా? జవాబు ఏంటంటే, వారికి ముందే జీవనోపాధి ఉండెను. నమ్మిన తరువాత తానే స్థితిలో నుండి ప్రభువుతో కలిసి మెలిసి ఉండవలెను. ఇదివరకు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో ముమ్మారు సత్యము బోధింపబడుచు ఉన్నది. 17, 20, 24 వచనాలను తీస్తే మనకు అర్థమవుతుంది. ఫిలిప్పు నపుంసకునికి బాప్తిస్మం ఇవ్వగానే అంత మట్టుకు పని తీరినట్లుగా సూచన. ఆ పని తీరినట్లు సూచన కొరకు దేవుని ఆత్మ వింతగా ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడప్పుడు క్రొత్తగా జన్మించి ఉండి క్రీస్తును కలిగి ఉండి ఫిలిప్పు లేకపోయినా భంగపోక సంతోషించుచు తన త్రోవను పట్టుకుని వెళ్ళిపోయాడు. ఫిలిప్పు ఏమో కొనిపోబడి పిమ్మట కొన్ని స్థలములలో కనబడి సువార్త చెప్పుకుంటూ ముందుకు సాగినట్లు తెలుస్తుంది. సువార్త చెప్పినట్లు తేటగా మనకు అర్థమైంది. సువార్త ద్వారా బాప్తిస్మము పొందాడు. బాప్తిస్మము పొందినటువంటి వ్యక్తి ఇక ముందుకు సాగినట్లుగా తెలుస్తుంది. 40వ వచనంలో, అయితే ఫిలిప్పు ఆజోతులో కనబడెను. అక్కడ నుండి కైసరకు వచ్చే వరకు అతడి పట్టణములన్నింటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచుండెను అని మనం చూస్తాం. 10:1
మరియు 24వ వచనం. 10:1-24. ప్రియులారా, యెరూషలేములో వంటకుండ దగ్గర గాని, సమరయ గుంపులో గాని, అరణ్యమందు ప్రత్యేక మానవ సేవలో గాని ఫిలిప్పు నమ్మకస్తుడై ఉన్నాడు. ఫిలిప్పు చాలా నమ్మకస్తుడు. వంటకుండ అంటే పరిచారకుడు కదా ఆయన. ఆ పరిచర్య చేసేటప్పుడు ఆయన ఎంతో నమ్మకంగా ఉన్నట్లు మనము చూడవచ్చు. పరిచర్య విషయంలో నమ్మకస్తుడుగా ఉన్నాడు. ప్రియులారా, మాత్రమే కాదు, పంచిపెట్టేటప్పుడు నమ్మకస్తుడుగానే ఉన్నాడు. ఆ సమరయ గుంపులో గాని, అరణ్యమందు గాని, ప్రత్యేకంగా మానవ సేవలో గాని ఫిలిప్పు నమ్మకస్తుడై ఉన్నాడు. ఆయన చూపిన విధేయత ద్వారా ఆఫ్రికా ఖండమంతా సువార్త స్థాపించబడి నేటి వరకు నిలిచి ఉన్నది. మనం ఒక్కరికే చెప్పామనుకుంటాం, ఆ ఒక్కరికే చెప్పామనుకుంటాం. ప్రియులారా, ఒక్కరున్నా చెప్పాలి. ఈరోజు ఇంతమంది ఉంటే వస్తాం ఏమండి? ఇంతమంది ఉంటే వస్తాం, ఇంత ఇస్తే వస్తాం. ఇంతమంది ఉంటే వస్తాం. ప్రభు వాక్యంలో ఎక్కువ మంది ఉంటే బలంగా ఎక్కువ కార్యం జరుగుద్ది బ్రదర్, అందుకే ఎక్కువ మందిని గ్యాదర్ చేస్తే మంచిది అని అంటారు. కానీ వాళ్ళకి అక్కడ ఎంతో ఇబ్బంది, ఎంతో శ్రమ, ఎంతో బాధ. అయినప్పటికీ ఆ ఇబ్బందుల కొలిమిలోనే కూడికలు జరుగుతాయని మనం అనుకోకుండా, ఇబ్బంది కొలిమిలో నుండి బయటకు వచ్చి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విని, దేవుని యందు విశ్వాసముంచి రక్షించబడి బాప్తిస్మము పొంది ప్రభువుకు మహిమకరంగా జీవించాలి. ఎందుకంటే రేపు మానవుడు పొందబోయే ఆ ఇబ్బంది కొలిమి ఒకటి ఉంది. దాని నుండి కాపాడబడాలి భూమి మీద ఉన్నప్పుడే. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక ఇక్కడ ఒక్కడి ద్వారా గొప్ప పని జరిగింది. మనము ఒక్కరంగానే ప్రారంభిస్తే అది గొప్ప పనిగా ఉండొచ్చు. ఎక్కువ మందిగా చెప్పాను కదా, ఎంతమంది ఉంటే వస్తాం, ఎంత ఇస్తే వస్తాం అనేది బైబిల్ అలా చెప్పడం లేదు. కాబట్టి ఈ విషయాన్ని మనము గుర్తించాలి. దేవుడు ఒక్కరికైనా చెప్పాడు, 10 మందికైనా చెప్పాడు, 1000 మందికి చెప్పాడు. కనుక వేళ బోధకుల తీరు చాలా భిన్నంగా ఉంది ప్రియులారా. దానికి కొంచెం బాధ వస్తూ ఉంటది. దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎవరికి చెప్పమని మనకు పిలుపు ఇచ్చిన, అవకాశం ఇచ్చిన సాకు చెప్పకుండా సాగిపోవాలి సుమా. సాకు చెప్పకుండా సాగిపోవాలి తప్ప సాకులు చెప్పేటట్లుగా మనం ఉండకూడదు. అలా ఎప్పుడైతే మనము చేస్తామో దేవునికి బాధ కలిగించేవాడు. అసలు నీళ్ల మీద ఆహారం వేస్తేనే కొన్నాళ్ళకు తిరిగి వచ్చుద్ది అన్నాడు. కనుక ఈ విషయాన్ని మనం కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. ఆఫ్రికా ఖండమంతా సువార్త ప్రకటించబడి నేటి వరకు నిలిచి ఉన్నది. ఎంతమంది ఇబ్బంది కొలిమిలో నుండి బయటకు వచ్చారో చెప్పండి. ఇప్పుడు ఐథియోపియా రాజ్యము నేటి వరకు క్రైస్తవ రాజ్యముగా నిలిచి ఉన్నది. ఐథియోపియా రాజ్యం నేటి వరకు క్రైస్తవ రాజ్యంగా నిలిచి ఉందండి. హేల్ సెలాసి అనబడిన ఆ రాజ్యం యొక్క ప్రస్తుత చక్రవర్తి క్రీస్తు నామమును మహిమపరచువారై ఉన్నారు. హేల్ సెలాసి
అనబడిన రాజ్యము యొక్క ప్రస్తుత చక్రవర్తి క్రీస్తు నామమును మహిమపరచువారై ఉన్నారు. అర్థమైందండి? కనుక ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో వ్రాయబడిన వాస్తవికతను తేటగా మనము గమనించాలి. నేటి వరకు అది క్రైస్తవ రాజ్యంగానే ఉంది. నపుంసకుని దినములు మొదలుకొని మేము క్రీస్తు భక్తులమని వీరు చెప్పుకొనువారు ఫిలిప్పు పట్టణ సముఖమును విడువలేకుంటే పట్టణ సుఖమును పట్టణ సౌఖ్యమును విడవకుండా ఉంటే దేవుని పనికి ఎంత భంగము కలిగి ఉండేదో చూడండి. మనం కూడా దేవుడు ఎప్పుడు పిలిచినా నో చెప్పకుండా వెళ్ళిపోవడమే. ఆత్మ ప్రేరేపణ చేత వారు ప్రభు పనిలో ముందుకు సాగినట్లు మనం కూడా సాగాలి. ఆ నపుంసకుని ముఖాంతరము ఆఫ్రికా ఖండం క్రీస్తునొద్దకు తేబడెను. ఆ గొప్ప చేపను క్రీస్తు కొరకు పట్టుకొను ఘనత ఎవరిదయింది? పరిచారకుడైన ఫిలిప్పుకి ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం. ఇతనిని గూర్చి మరలా కార్యముల గ్రంథములు పేర్కొనబడలేదు గాని సంఘ సాంప్రదాయమును బట్టి ఈ నపుంసకుడు మారు మనసు పొందిన ఫలితముగా ఐథియోపియాలో ఒక గట్టి సంఘం ఏర్పడుననే సూచన కలదు. మిక్కిలి పురాతనమైన ఆలయములలో ఐగుప్తులోని కైరో యందున్న కాప్టిక్ వారి పరిశుద్ధ మార్కు దేవాలయం ఒకటి అక్కడుంది. ఇది ఐథియోపియా నపుంసకుని పారంపర్యం నుండి వచ్చినట్లు భావిస్తారు. ఇది ఒక సాంప్రదాయం. ఈ నపుంసకుని ద్వారా ఐగుప్తులోని కైరో యందున్న కాప్టిక్ వారి పరిశుద్ధ మార్కు దేవాలయం ఒకటి ఏర్పడింది. ఇది ఈ ఐథియోపియా నపుంసకుని వరుసలో వచ్చిందని భావిస్తారు. ఇది ఒక సాంప్రదాయముతో వారు అక్కడ ఆ పని చేస్తారు. ఇలాగున ప్రభునందు ప్రియులారా, చక్కగా దేవుని పని జరిగినట్లు దైవ లేఖనంలో మనము చూస్తాం. గనుక దేవుడు తన పని తాను చేయించుకుంటాడు. అది బలముగా చేయించుకుంటాడు. అది ఒక్కరి ద్వారా అయినా చేయించుకుంటాడు అనడానికి ఏ సందేహము లేదు. ఈ పిలుపు వెళ్ళడానికి కూడా కారణం లేకపోలే. ఏంటి పిలుపు వెళ్ళడానికి కారణం? నేను ఈ సమరయ పట్టణంలో మిగుల సంతోషముతో నేను ఆనందించకూడదు. ఏ ప్రభు అయితే నా కొరకు శ్రమ పడ్డాడో ఆ ప్రభువుకు నేను విధేయుడను కావాలి. నా సుఖ సౌఖ్యముల కంటే ప్రభు చెప్పిన పనే ముఖ్యంగా ఆయన భావించి వెళ్ళాడు. ఈరోజు ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ఉన్నారు? మంచి ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి సేవ చేద్దాం అనిపించట్లేదండి. మరి ఇల్లు కట్టడానికి డబ్బులు ఇచ్చింది ఎవరో? దేవుడే. ఇల్లు కట్టడానికి డబ్బులు ఇచ్చింది ఎవరో? దేవుడు. దేవుడే డబ్బులు ఇచ్చాడు. దేవుడే చక్కని ఇది ఇచ్చాడు. మరి ఇంత ఇచ్చిన దేవుని పట్ల కృతజ్ఞతగా వెలుపలికి వెళ్ళి పని చేయాలా? ఇంట్లో సుఖంగా కూర్చోవాలా? చెప్పరేమండి? వార్త పని చేయాలి. వెలుపలికి వెళ్ళి ఎంతమంది వస్తున్నారు మీలో? ఎంతమంది వస్తున్నారు? పని చేస్తే ఏదో ఒక రోజుకు ప్రతిఫలం వస్తుంది. కావండి, విత్తనం వేస్తే ఏదో ఒక రోజుకు అది ఫలాన్ని ఇచ్చుద్ది. అవునా కాదా? అసలు వేయకుండా ఉంటే, చెప్పకుండా ఉంటే ఏం ఫలితం వచ్చింది? ఏం ఫలం వస్తుంది? చెప్పండి మీరు. ఈరోజు మనం సుఖానికి అలవాటు పడకుండా శ్రమను మనము ఓర్చుకొని సేవలో మనము ముందుకు సాగుట, అది మనకెంతో దైవ దీవెన, అది మనకెంతో ఆశీర్వాదకరం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా
ఫిలిప్పు వలె పట్టణంలో మిగులు సంతోషం అనేక జనుల మధ్య సేవ చేసేవాడు. పట్టణంలో ఉన్నవాడు అరణ్యానికి కూడా వెళ్లాల్సి వస్తే అరణ్య ప్రదేశానికి కూడా వెళ్ళాడు. అరణ్యములో సేవ చేశాడు. కాబట్టి ఈ సమయంలో ప్రభు పిల్లలమైన మనము ఎంతటి శ్రమకైనా ఓర్చుకొని దేవునికి మహిమ ఆపాదించాలి. స్వార్థికుని పని చేయుము, శ్రమపడుము, స్వార్థికుని పని చేయుమని పౌలు తిమోతికి వ్రాశాడా లేదా? రాశాడు. అలాగూ చేయడం మూలాన అనేకులు ప్రభు వైపు మళ్ళుకుంటారా లేదా? మళ్ళుకుంటారు. అంతేకాకుండా ప్రియులారా, మనము ఎక్కడున్నా ఏం చేస్తున్నా మన బ్రతుకు మూలంగా, మన సాక్ష్యం మూలంగా ప్రభువును ప్రత్యక్షపరిస్తే చాలండి. ప్రభువును ప్రత్యక్షపరిచేటట్లుగా మన జీవితాన్ని జాగ్రత్త చేసుకోవాలి. మనల్ని చూసిన వారికి మన ప్రభువు కనపడాలి. మనల్ని చూసిన వారికి మన ప్రభువు కనపడాలండి. మన మాట తీరు, మన ప్రవర్తన, మన ఆలోచన విధానం, మన వే ఆఫ్ స్టైల్, మన వే ఆఫ్ థింకింగ్, మన వే ఆఫ్ డ్రెస్ కోడ్ ఏదే గాని మన ప్రభువును తలపించేటట్లుగా ఉండాలి. ఆ విధమైన అనుభవాలతో మన జీవితాన్ని జాగ్రత్త చేసుకోవాలి అండి. ఎలా పడితే అలాగ ఉండడం క్రైస్తవ సిద్ధాంతం కాదు. క్రైస్తవులకు దేవుడు కొన్ని మాదిరిని చెప్పాడు. పత్రికలు చదవండి బాగా. పత్రికలు చదివితే పురుషులు ఎలా ఉండాలో, స్త్రీలు ఎలా ఉండాలో, వారు ఉన్నంతకాలం వారు ఏం చెయ్యాలో, దేవుడు చెప్పినట్లుగా చేస్తే వచ్చే ఫలితం, ప్రతిఫలం ఏంటో చాలా వివరంగా చెప్పాడు పౌలు ద్వారా, కొంతమంది జనరల్ ఎపిసోడ్స్ ద్వారా. దేవుడు చక్కగా వ్రాయించాడు. దాదాపు 21 పత్రికలున్నాయి. ఆ పత్రికలన్నీ కూడా చదివి అందులో ఉన్న సారాంశమును అర్థం చేసుకుని ప్రభువుకి ఎంతో మహిమ తేవాలని ప్రభు పేరట ప్రేమతో మీకు మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించి రక్షించాడా? ప్రేమించాడు నిజమే, ప్రాణం పెట్టాడు నిజమే. మరి నిజముగా రక్షించబడిన అనుభవం ఉన్నదా? నిజముగా రక్షించబడిన అనుభవము కలిగి నీతితో కూడిన భక్తిని చేస్తూ దేవునికి మహిమ తెచ్చే వారంగా ఉండాలి. పరమందు ఆసీనుడవైన మా ప్రభు, మమ్మును మీరు తేటగా చూస్తున్నారు. మేము ఎలా ఉన్నామో, మా బ్రతుకు ఎలా ఉందో, మా జీవితం ఎలా ఉందో, మా సాక్ష్యం ఎలా ఉందో అన్ని మీరు చూస్తున్నారు నాయన. మా ప్రభు, అన్ని విషయాలలో ఎల్లవేళలా మీకు మేము మహిమ తేవడానికి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని సిద్ధపరచుచూ ఉన్నందులో కొరకై స్తోత్రం. చేరి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. మీ కృపా బాహుళ్యము చేత దర్శించండి. మా ప్రభువా, ఏ విషయములోనైనా మీరు చెప్పినట్లుగా మేము చేసి మీకు విధేయులమై నమ్రత కలిగిన వారమై, పట్టణమైన, అరణ్యమైన, పల్లె అయినా, ప్రదేశం ఏదైనా, మేమున్న ప్రదేశాల్లో మిమ్మును మహిమపరచగలుగునట్లు దినదినము మమ్మును సిద్ధపరుస్తారని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున
స్తుతించి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతికిలాడి వేడుచు ఉన్నాం మా పరమ తండ్రి. ఆమె ప్రభునందు ప్రియులారా,